కోంపల్లి నుంచి ఎగ్జాక్ట్గా 13 కిలోమీటర్స్ ఉండే విధంగా ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ ఓపెన్ విల్లా ప్లాట్స్తో అయితే మేము ముందుకు వచ్చాను అనమాట. ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే రాల్పూర్ అని చెప్పేసి విలేజ్కి దగ్గరలో వస్తుంది. మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 6 ఏదైతే కండ్లకోయ ఉందో, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 ఏదైతే దుండిగల్ ఉందో, ఈ రెండింటికి మధ్యలో కొత్తగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 అయితే రాబోతుంది. దాని నుంచి కనుక చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా 3 to 4 కిలోమీటర్స్ ఉండే విధంగా ఈ ఓపెన్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. అక్కడే 18 ఎకరాల్లో హెచ్ఎండిఏ ఫుల్లీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అయితే ఒక ప్రాజెక్ట్ అయితే ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ అయితే వచ్చిందండి. ఆ ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు మీ ముందుకైతే వచ్చాను. వచ్చేసి మనకు ఓఆర్ఆర్ అండర్ పాస్ ఉంటుందన్నమాట. ఇప్పుడు అక్కడ నుంచి కార్ ఏదైతే వస్తుందో ఇది వచ్చేసి మనకు ఓఆర్ఆర్ అండర్ పాస్, ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ఓఆర్ఆర్ అనమాట. ఈ ఓఆర్ఆర్ కనెక్టివిటీ, ఈ రోడ్డు కనెక్టివిటీ నుంచి ఎగ్జాక్ట్గా 3 to 4 కిలోమీటర్స్ ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి గౌడవెల్లి విలేజ్. ఈ రోడ్డు నుంచి కనెక్టివిటీ జస్ట్ 2 minutes డ్రైవ్లో మనకు కొత్తగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 అయితే రాబోతున్నది. అంతేకాదు ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 దగ్గర నుంచి కొత్తగా చూసుకున్నట్టయితే కాసా గ్రాండ్ వాళ్ళది లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయిందనమాట. చూడండి, ఇది పల్లవి ఇంటర్నేషనల్ స్కూలు. ఇక్కడ నుంచి మన సైట్ జస్ట్ 2 minutes డ్రైవ్లో మనకు సైట్ ఉంటుందన్నమాట. రోడ్ కనెక్టివిటీ కూడా బెస్ట్ ఉంటుంది. ఇటువైపు మంచి గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. విల్లాస్ ప్రాజెక్ట్ కూడా మనకి ఈ ఏరియాలో అయితే వస్తున్నాయి. ప్రజెంట్ అయితే మీకు ఇంత ముందుకు ఏదైతే గౌడవెల్లి దగ్గర అండ్ మనకు కోంపల్లి నుంచి